హాయ్ నమస్తే కాక. నేనైతే ఈరోజు కొబ్బరి తురుము శనగపప్పు కర్రీ అయితే చూపించబోతున్నాను. ఇది చాలా మంచిది. కొబ్బరి అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. మరి దీన్ని ఎట్లా తయారు చేయాలో చూద్దాం రండి కాక. ముందుగాలనైతే ఒక గిన్నె పెట్టి 3 చెంచాల నూనెనైతే పోసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసుకున్నా. కొద్దిగా అవి చిటపట అన్నాకనే మళ్ళా మిరపకాయలతో కోసి పెట్టుకున్న మిరపకాయలు వేసి మంచిగా కొద్దిగా దూరంగా వేయించాలి. బాగా మాడద్దు కాకోయి. తర్వాత ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకొని దీన్ని కూడా మంచిగా గోలనియాలి. కొద్దిగా గోలిన తర్వాత అట్లనే గిట్లా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కాక. పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత 2 పచ్చి కొబ్బరి ముందే నేను తురిమి పెట్టుకున్నా కాక. దీన్ని ఇలా వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లనే సిమ్లో పెట్టి గోలియాలి. దీన్ని నేను ముందే శనగపప్పు నానబెట్టి మంచిగా ఉడికించి పక్కకు పెట్టుకున్నా. ఉడికించి పక్కకు పెట్టుకున్నటువంటి శనగపప్పును ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు పోయకూడదు కాక. అందుకని చెప్పేసి నేను ముందుగానే శనగపప్పును ఉడికించుకున్నాను. నీళ్లు పోయకుండా ఇలా మంచిగా కలుపుకొని అడుగు పట్టకుండా సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపోయేంతగా 2 చెంచాలు ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 చెంచాల కారం కూడా వేసి మంచిగా కలుపుకోవాలి కాక. అట్లనే ఇప్పటివరకు అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి కాక. అట్లనే కాక ఈ పచ్చి కొబ్బరితోని చాలా లాభాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు, జీర్ణశక్తి మెరుగుపరచుకోవచ్చు, వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తుంది కాక, గుండెకు ఎంతో మేలు చేస్తుంది కాక, అలాగే డయాబెటీస్ను కూడా నియంత్రిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాక పచ్చి కొబ్బరితోని. ఇక కాక పచ్చి కొబ్బరి శనగపప్పు కూరనైతే రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకి కానీ, అన్నంలో కానీ, పులిహోరలోకి కానీ, బగారన్నంలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి కాక. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. హెల్త్కి కూడా మంచిది కాక. ఓకే బాయ్ కాక. మరి మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.